వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్గా స్లో కుక్లో ప్యాన్లో ఎలా చేయాలో చూద్దాం. మటన్ స్లో కుక్లో చేస్తే ప్రెషర్ కుక్కర్లో చేసేదానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మటన్ని కర్రీకి కావలసిన సైజులో చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. నేను 1.5 kg మటన్ని తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మటన్ పీసెస్కి మొత్తం పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక మటన్ని 30 minutes పక్కన పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న మటన్ని 30 minutes ఉంచిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 ఫుల్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో పుదీనా వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 minute ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మటన్ని 3 minutes ఫ్రై చేసుకోవాలి. మటన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మటన్ 3 minutes ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని మటన్ని మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes మటన్ కుక్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపాక ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీగా తింటే మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేశాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు మటన్ పీసెస్కి పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై అయ్యాక మటన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ చాలా చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో 2 cups వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. నేను మాత్రం 2 cups వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని కారం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 15 minutes లో ఫ్లేమ్లో మటన్ని కుక్ చేసుకోవాలి. మటన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మటన్ 15 minutes కుక్ అయిన తర్వాత మటన్ని మరొకసారి బాగా కలుపుకొని మటన్ కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. మటన్ చాలా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక మరొకసారి 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes కుక్ అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. మటన్ గ్రేవీ కర్రీ చపాతీ, అన్నం, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి.
Please like, share and subscribe to my channel for more videos. Thank you for watching this video.